అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. నేను మీ మార్క్ బాబు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం రండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. చదవబడిన మాట దేవుడు మన వెనుకళ్ళు ఆశీర్వదించునుగాక. మరి ప్రభునందు దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని పిల్లలే. ఇది దేవుడు ఇచ్చినటువంటి డిజైన్. ఇప్పుడు మనుషులు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క రూపం ఏదైతే ఉందో, తల, మొండెము, కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, నాలుక, చెవులు, ముక్కు, ఇది దేవుని డిజైన్. దిస్ ఈజ్ గాడ్స్ డిజైన్. గనుక పుట్టినటువంటి వారందరూ కూడా దేవుని పిల్లలుగానే పరిగణించబడతారు. ఎవరికి వారు ఏదో ఒక జంతు నుండో కోతి నుండో పుట్టారు అనేది అవాస్తవము. అది సత్యదూరమైనటువంటి విషయం. అయితే మనుషులందరూ కూడా విధిగా కొన్ని విషయాలు నమ్మవలసిందే. ఇప్పుడు గాలి సోకుతూ ఉంది, ఇక్కడ గాలి ఉంది, గాలి వీస్తూ ఉంది. ఈ గాలి వీస్తున్నప్పుడు గాలి అనేది మనకు కనబడదు, దాని స్పర్శ మాత్రమే మనం అనుభవిస్తూ ఉంటాం. మనిషి లోపల ప్రాణము అనేది ఉంది. ఈనాడు కొందరు ఆత్మ ఉన్నది అని నమ్ముతారు, కొందరు ఉన్నది అని నమ్మరు. కానీ మనిషి లోపల నా విశ్వాసం ప్రకారం నాలో ప్రాణము, ఆత్మ కూడా ఉంది. అవి కూడా కనబడడం లేదు, గాలి కనబడడం లేదు. అల్లంత దూరాన ఉన్నటువంటి వేల లక్షల కిలోమీటర్ల దూరంలో, కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నక్షత్రాలు, గ్రహాలు, గ్రహమండలాలు, గెలాక్సీలు, మిల్కీవేలు, ఇవి కూడా కనబడడం లేదు. అయితే ఇలా ఎన్నో ఈ లోకంలో మనకు తెలియకుండా ఉన్నాయి. ఈ భూమి లోపల అంతర్భాగంలో ఎన్నో వింతైన సంగతులు ఉన్నాయి. ఎన్నో రకాల ఖనిజ లవణాలు ఉన్నాయి. మనకు తెలియదు, అంటే మనము చూడలేదు. అది విని నమ్మాలి, అంతే, విని నమ్మాలి. అయితే ఇక్కడ ప్రభువుల వారు చెప్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు నిజదేవుడు, సత్యదేవుడు. నమ్ముట నీ వలననైతే నమ్మేటువంటి వానికి సమస్తము సాధ్యమే. ఈ లోకంలో ఎవరికి ఏది సాధ్యమైనా, ఏది సాధ్యం కాకపోయినా ఒకటి మాత్రము సాధ్యమే. అది నువ్వు నమ్ముట వల్ల మాత్రమే సాధ్యం. అది ఏమిటి అని అంటే, మనిషి మరణించిన తరువాత నరకాన్ని తప్పించుకొని స్వర్గలోకానికి వెళ్ళడానికి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, దేవుడుండే స్థలానికి వెళ్ళడానికి సాధ్యమే. మనుషులకు ఉన్నటువంటి అతి గొప్ప ప్రమాదం నరకం, అగ్నిగుండం అనేది ఉంది. ఇది భయపెట్టడానికో బెదిరించడానికో కాదు. అన్ని మతాలు చెబుతున్నాయి. ముస్లిమ్స్, హిందూ మతం చెబుతుంది, క్రిస్టియన్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నరకము, స్వర్గము అనేది ఉంది, పరలోకము, పాతాళము అనేది ఉంది అని చెప్పేసి. అయితే పుణ్యము చేసినటువంటి వాడు స్వర్గం వెళ్తాడు, పాపం చేసినటువంటి వానికి శిక్ష ఉంటుంది. గరుడ పురాణంలో అనేక రకాలైనటువంటి శిక్షలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే భవిష్యత్తులో కూడా ఆ విషయాలను మనం చూద్దాము. ఆ గ్రంథంలో ఏమున్నాయి అనేటువంటి విషయాలు ఇంతకుముందు కూడా కొన్నిటిని మనం దాంట్లో నుంచి ప్రస్తావించుకొని మాట్లాడాం చాలా రోజుల క్రితం. అయితే ఇక్కడ నరకం, పరలోకం అనేది ఉంది. ఎవరి కొరకు ఉంది? ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు చనిపోయిన తర్వాత నరకానికో పరలోకానికో వెళ్ళాలి. ఖచ్చితంగా పరలోకానికే వెళ్ళాలి, నేను నరకం వెళ్ళకూడదు అనుకునేటువంటి వ్యక్తులకు నమ్ముట వల్ల వారికి సాధ్యపడుతుంది పరలోకం వెళ్ళడం. ఏమి నమ్మితే సాధ్యపడుతుంది అంటే, మనుషులను, మానవ జాతిని, ఈ లోకాన్ని, ఈ పంచభూతములను సృష్టించినటువంటి దేవుడు ఒకడున్నాడు. ఆ దేవుడు పరిశుద్ధుడు. ఆయన మనుషులను అగ్నిగుండము నుంచి తప్పించి పరలోకము తీసుకొని వెళ్తాడు. మనుషులు జన్మ, కర్మ, పాపాలు కలిగి ఉన్నారు. ఆ పాపాలను బట్టి వారు నరకం, అగ్నిగుండానికి వెళ్తున్నారు. అనేక రకాలైన నష్టాలను అనుభవిస్తున్నారు. ఈ యొక్క పాపాల నుండి విడిపించబడి పరలోకం వెళ్ళగలుగుతారు. అలా పరలోకానికి నడిపించేటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనుషుల కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమధ్యపురంలో, ఇజ్రాయేలు దేశంలో ఆయన జన్మించి బెత్లెహేము గ్రామంలో పుట్టి కన్యమరియ గర్భము ద్వారా పరిశుద్ధుడిగా జన్మించి ఆయన మరణించి తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు, త్వరలో రాబోతూ ఉన్నాడు. ఇవన్నీ ప్రవచనాల ప్రకారం నెరవేర్చబడ్డాయి. ఇంకొక ప్రవచనం మిగిలింది, ఆయన త్వరలో
రావాలి అనేది. ఆయన ప్రవచనం ప్రకారంగా పుట్టాడు, ప్రవచనాల ప్రకారం చనిపోయాడు, ప్రవచనాల ప్రకారం తిరిగి లేశాడు. అలా ఈనాడు కొన్ని వందల కోట్ల మంది జీవితాలను ఆయన మార్చాడు. నరకం తప్పించి పరలోకం తీసుకెళ్ళాడు అనేక మందిని, ఇంకా అనేక మందిని తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఈ విషయం పట్ల నమ్మకం ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. అలా నువ్వు నమ్మడము నీకు సాధ్యమైతే నువ్వు పరలోకాన్ని సాధించుకోవడం కూడా నీకు సాధ్యపడుతుంది, పరలోకం వెళ్ళడం కూడా సాధ్యపడుతుంది. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అంటున్నాడు మార్కు సువార్త 16:16లో. ఈనాడు దేవుడు ఉన్నాడు అని నమ్మాలి, ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువే అని నువ్వు ఆధారాలతో నమ్ము. ఈనాడు కాలం రెండుగా విభజించబడింది, క్రీస్తు శకము, క్రీస్తుకు పూర్వం. నేను ఆ క్రీస్తును గురించే మాట్లాడుతున్నా. ఆయన నజరేయుడు అనబడిన క్రీస్తు, మరియ కుమారుడు అనబడినటువంటి క్రీస్తు, పరిశుద్ధుడిగా జన్మించినటువంటి క్రీస్తు, మనుషుల యొక్క పాపాల కొరకు కల్వరి శిలువలో బలి అయి యజ్ఞము చేసి తన రక్తాన్ని కార్చినటువంటి క్రీస్తు, మరణాన్ని గెలిచి లేచినటువంటి ఆ యేసుక్రీస్తుని గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచితే నరకం వెళ్ళాల్సినటువంటి వ్యక్తి పరలోకం వెళ్ళగలుగుతాడు. నమ్ముట ఈ విషయంలో నీకు సాధ్యమైతే పరలోకం వెళ్ళడం నిశ్చయం. ఈనాడు ప్రతి మానవుడిది కోరుకోవాలి, ఈ విషయంలో నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈనాడు ఈ నమ్మకంలో భూమి మీద ఎక్కువ శాతం మంది ఉన్న 250 కోట్ల మంది ప్రజానికము యేసే దేవుడని, ఆయననే సృష్టికర్త అని, ఆయననే జన్మకర్మ పాపాలు తొలగించాడని ఈనాడు నమ్ముతూ ఉన్నారు. ఈ వార్త సర్వ ప్రపంచానికి తెలియచేయాలని దేవుడు కోరుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు బుద్ధిగాంతముల వరకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను, ఈ వార్తను ప్రకటించండి అని చెప్పాడు. గనుక ఇప్పటి వరకు మీరు ఒకవేళ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేకపోయి ఉన్నారా? మీరు జన్మకర్మ పాపములతో బాధపడుతూ ఉన్నారా? అగ్నిగుండం మీకు కనబడుతుందా కళ్ళల్లో? అగ్నిగుండానికిలోని పడవేయబడతానేమో, శిక్ష వస్తుందేమో భయపడుతున్నారా? భయపడకండి. మీకు ఒక గొప్ప సంతోషకరమైన సంగతి ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించుట, ఆయన నీ పాపముల కొరకు, నీ శాపముల కొరకు సిలువలో బలియాగమవుట, ఆయన తన రక్తాన్ని కార్చుట, ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే, ఆయనను నువ్వు అంగీకరిస్తే నువ్వు నరకం తప్పించుకొని పరలోకం వెళ్ళడం తథ్యం. ఈ విశ్వాసంలోనికి రండి. ఈ నమ్మకములో మీరు ఉన్నట్లయితే రేపు నువ్వు పరలోకంలో కనబడబోతా ఉన్నావు. కనుక ప్రతి ఒక్కరు అగ్నిగుండం తప్పించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు, నేను కోరుకుంటున్నా, ఎన్నో కోట్ల మంది భక్తులు కోరుకుంటున్నారు. మీ కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నారు. క్రైస్తవులు దేవుని నమ్మే బిడ్డలందరూ ప్రార్థిస్తున్నారు నువ్వు నరకం తప్పించుకోవాలని. కనుక ఇప్పటివరకు మీరు ఎవరైనా సరే దేవుని యందు నమ్మకం లేకపోతే మీరు దేవుని యందు నమ్మకం ఏర్పాటు చేసుకోండి. దేవుణ్ణి నమ్మడం నీకు సాధ్యమైతే నరకం తప్పించుకోవడం నీకు సాధ్యమవుతుంది, పరలోకం వెళ్ళడం నీకు సాధ్యమవుతుంది. కనుక నమ్ముట నీ వలన అయితే నమ్మేటువంటి నీకు పరలోకం వెళ్ళడం మరి నిశ్చయముగా సాధ్యమే. కనుక ఈ విషయంలోనికి ప్రతి ఒక్కరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే మీరు రక్షణ పొందిన వారైతే, నమ్మకంలో ఉన్నటువంటి వారైతే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ నమ్మకంలోనికి మీరు నడిపించండి ప్రేమతో. ఒకవేళ మీరు ఇప్పటివరకు మీకు ఆ నమ్మకం లేకపోతే ఒక్కసారి బైబిల్ చదవండి. ఒక్కసారి కనులు మూసుకొని, ఓ దేవా, సృష్టికర్త అయినటువంటి వాడా, ఎవరో నాకు కనబడు, నన్ను దర్శించని ప్రార్థించండి. లేదా ఓ యేసుక్రీస్తు ప్రభువా, నా జన్మకర్మ పాపములను నీ రక్తంతో పరిహరించి నన్ను కాపాడు, భద్రపరచని ఒక మంత్రంలాగా జపించండి. ఒక 100 సార్లు 1000 సార్లు, ఓ దేవా నా పాపములను క్షమించు, ఓ దేవా నీ రక్తంతో నా జన్మకర్మ పాపములను క్షమించని ఒక 100 సార్లు అని చూడండి, ఒక 1000 సార్లు అని చూడండి. ఇప్పుడే నీ హృదయంలోనికి, మనసులోనికి గొప్ప ప్రశాంతత వస్తుంది, గొప్ప శాంతిని మనసులోనికి ఏర్పడుతుంది. ఈ విషయాన్ని మీరు నమ్మండి. నమ్మడం నీ వలన అయితే ఈ విషయం నువ్వు రక్షణ పొందడం నిశ్చయం, నువ్వు శాంతి సమాధానాలు పొందడం నిశ్చయం. ఈ లోకంలో వాటి కొరకు ఎంతోమంది పరితపిస్తున్నారు, కానీ అవి దొరకడం లేదు. అవి క్రీస్తునందు మాత్రమే దొరుకుతాయి, ఎందుకంటే క్రీస్తు శాంతి అయి ఉన్నాడు కాబట్టి. కనుక ఇటు నమ్మకంలోనికి వచ్చి మీరు వర్ధిల్లాలని, మీరు మీ ఇంటి వారు నరకం తప్పించుకొని పరలోకం రావాలని మనస్ఫూర్తిగా నేను ఈ యొక్క సువార్తను మీకు తెలియజేస్తున్నా. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. కళ్ళు మూసుకోండి. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు. ఈ వీడియో చూస్తున్నటువంటి వారు నమ్మి వారు బాప్తిసం పొందడానికి మీరు సహాయం చేయండి, నమ్మకంలోనికి రావడానికి మీరు సహాయం ఇచ్చండి. వారి జన్మకర్మ పాపాల నుంచి నువ్వు విడిపించండి. ఈ వీడియో చూస్తున్నటువంటి వారి కొరకు కూడా ప్రభువా, నువ్వు సిలువలో బలి అయ్యావు, ఆ బలి అయినటువంటి రక్తం ఈ కుటుంబం మీదకి వచ్చిన గాక, వీళ్ళ మీదకి వచ్చిన గాక, వాళ్ళ మీద నేను ప్రోక్షిస్తూ ఉన్నాను. వారిలో ఇప్పుడే శాంతి సమాధానం కలుగును గాక, నెమ్మది కలుగును గాక, నమ్మకం వారికి ఏర్పాటు అవును గాక. అట్టి విశ్వాస జీవితంలోకి నడిపించి వాడుకొని మహిమ పొందమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి.
అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.